హలో గర్ల్స్, నేను శ్వేత ఐలోపురం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము మినిమలిజం అంటే ఏంటి అన్న బేసిక్ గురించి తెలుసుకున్నాము, ఇంట్రొడక్షన్. ఈ వీడియోలో వచ్చేసి మినిమలిజంలో డూస్ అండ్ డోంట్స్ ఏంటి అన్న రూల్స్ గురించి తెలుసుకుందాము. మీకు ఒకవేళ ఈ కాన్సెప్ట్ నచ్చుతుంది అంటే కనుక ఒక లైక్ కొట్టండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము డూస్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ డూ వచ్చేసి యూ హ్యావ్ టు స్టిక్ టు ద బేసిక్ కలర్ ప్యాలెట్ విచ్ యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ, బ్లాక్ అండ్ వైట్. సో ఇవి మన బేసిక్ కలర్ ప్యాలెట్స్. వీటిని మనం వేటితో అయినా మిక్స్ చేయొచ్చు. అదే మీరు డార్క్ బ్రౌన్ లేదా డార్క్ బ్రింజాల్ ఇలాంటివి తీసుకున్నారనుకోండి, కొంచెం అవి బెదర కొట్టినట్టు ఉంటాయి. ఆల్సో మనం అన్నిటికీ మిక్స్ అండ్ మ్యాచ్ చేయలేము, అంత న్యూట్రల్గా కనిపించదు అనమాట. అది ఆ మినిమలిస్టిక్ లుక్ కానీ ఆ స్టైలిష్ మోడెస్ట్ లుక్ కానీ రాదు. సో అందుకని మనము చూస్ చేసుకునే కలర్స్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ యువర్ ఫస్ట్ డూ. ఇప్పుడు మన ఫస్ట్ డోంట్ గురించి మాట్లాడదాము. ఇది వచ్చేసి ఏంటంటే అవాయిడ్ టూ మెనీ డూప్లికేట్స్. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్నా మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. సో నా దగ్గర ఈ 2 బ్లాక్ జీన్సెస్ ఉన్నాయి. ఇదొక జీన్స్ అండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, ఇదొక జీన్స్. సో ఇవి 2 బ్లాకే. సో దిస్ ఈజ్ డూప్లికేట్ అనమాట. అంటే కట్ వేరే ఉండొచ్చు. ఇది వచ్చేసి వైడ్ లెగ్ జీన్స్, ఇది వచ్చేసి స్ట్రైట్ జీన్స్, బట్ స్టిల్ రెండు బ్లాకే. పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు అనమాట దీంట్లో. అండ్ ఏదైనా మళ్ళీ ఒకే లుక్ కనిపిస్తుంది. దీన్ని ఏదో మనం లేయర్ చేస్తుంటే మార్చినట్టు కూడా ఉండదు. దీనికి ఆపోజిట్గా ఇంకొక ఆన్ ది అదర్ హ్యాండ్ మన టీషర్ట్ ఉందనుకోండి, వీ నెక్ టీషర్ట్, రౌండ్ నెక్ టీషర్ట్, అది ఓకే. దట్ ఈజ్ నాట్ కాల్డ్ ఎస్ డూప్లికేట్. అది డూప్లికేట్ ఎందుకు అవ్వదంటే మీకు ఇక్కడ నెక్ కట్ క్లియర్గా తెలుస్తుంది. ఆల్సో మీరు దాని మీద ఏమన్నా అవుట్ లేయర్ వేసినా కూడా అది క్లియర్గా ఫ్రంటే అది ఇట్లా వీ నెక్ లాగా ఇది ఇట్లా కనిపిస్తుంది. సో దట్ ఈస్ నాట్ డూప్లికేట్. కానీ బాటమ్స్ విషయంకి వస్తే మాత్రం అకార్డింగ్ టు మీ ఐ ఫీల్ దిస్ ఈజ్ డూప్లికేట్. సో ఇట్లా ఉండద్దు అనమాట. మీ దగ్గర ఏదైనా రిపీటెడ్ కలర్, రిపీటెడ్ లుక్ వచ్చేది ఉంది అంటే దాన్ని అవాయిడ్ చేయండి. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ డూ. సో మన సెకండ్ డూకి వస్తే కంఫర్టబుల్ అండ్ మోడెస్ట్ అనమాట. అది మీకు కాంఫీగా ఉండాలి, ఆల్సో లుక్ మోడెస్ట్గా ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ఒక ట్రౌజర్ ఉంది. ఈ ట్రౌజర్ ఏంటంటే నేను దీన్ని చాలాసార్లు రిపీట్ చేస్తా, చాలా వాటితో నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను అనమాట. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాను నేను ఇది వేసుకున్నప్పుడు. ఏ ఆలోచన, కాన్షియస్నెస్ అనేది నాకు ఉండదు నేను ఇది వేసుకున్నప్పుడు. సో దిస్ గివ్స్ దట్ మోడెస్ట్ లుక్, ఆల్సో ఇట్ ఈస్ కంఫర్టబుల్ టు మీ. సో ఇదన్నమాట ఆ ఎగ్జాంపుల్కి వస్తే. అండ్ మన డోంట్ గురించి మాట్లాడదాము. డోంట్లో ఏంటంటే డిస్కంఫర్ట్ అండ్ ట్రెండీ. ఇప్పుడు ఇది ఉందనుకోండి, స్కినీ జీన్స్. సో ఈ స్కినీ జీన్స్ నేను ఇది ఎప్పుడు వేసుకున్నా ఐల్ బి వెరీ కాన్షియస్. అంటే లైక్ నాకు అట్లా స్కిన్కి టచ్ అయ్యేవి పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ట్రెండ్, స్కినీ జీన్స్ అనేది ఒక ట్రెండ్, దీనికి ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఉంది కదా, నేను దాని వెనుక పరిగెత్తేదాన్ని అనమాట ఇంతకు ముందు. బట్ ఐల్ ఆల్వేస్ బీ కాన్షియస్. ఎట్లా ఉంది, నేను ఏదో దీన్ని లేయర్ చేయాలనుకుంటా, దేనికోసం కంఫర్టబుల్గా దీన్ని ఉంచుకోవడానికి నేను దీన్ని లేయర్ చేస్తాను అనమాట, స్కినీ జీన్స్ని. దట్ ఈస్ అంటే నాకు లేయర్ ఇప్పుడు వేసుకోవాలి అని కాదు, నేను దీనికి ఈ డిస్కంఫర్ట్ని కవర్ చేయడానికి లేయర్ చేయడము, విచ్ ఈస్ నాట్ రైట్. సో దిస్ మైట్ బీ ట్రెండీ, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ఇట్ దెన్ యూ షుడ్ నాట్ వేర్ ఇట్ అనమాట. దాంట్లో నాకున్న ఎగ్జాంపుల్ ఇది. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే it's not because I wanted to wear, but it's just because of it is trendy and lot of people out there wears it. అందుకని నేను వేసుకోవాలి అని అనుకునేదాన్ని. సో కానీ నేను కొన్ని రోజులు అవుతుంది నేను అంటే దీన్ని నేను మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు అట్లా నేను ఎట్లాగో లేయర్ వేసుకుంటాను కాబట్టి ఆ టైంలో నేను వేసుకుంటా. కానీ ఆఫీస్కి కానీ ఇప్పుడు ఎక్కడ నేను ప్రెజెంటబుల్గా ఉండాలి అనే సిచ్యువేషన్కి మాత్రం నేను ఈ స్కినీ జీన్స్ వేసుకోవడం ఇంకా మానేసినాను అనమాట. దెన్ నేను చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటున్నాను అనమాట. అట్లా నేను ఏదో ఎవరి కోసమో దేనికోసమో అని కాకుండా నాకేది కంఫర్టబుల్గా ఉంది, నేను ఎట్లయితే బాగుంటా అనేది నేను చూసుకున్నప్పటి నుంచి మై లైఫ్ బికేమ్ ఈజీ. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెకండ్ డూ అండ్ డోంట్. ఇప్పుడు మనము థర్డ్ డూ అండ్ డోంట్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ డూ ఏంటంటే యూ హ్యావ్ టు చూస్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఇప్పుడు ఎట్లా అంటే మన దగ్గర కొన్ని పీసెస్ ఉన్నా సరే అవి మనం క్వాలిటీ పీసెస్ కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఇవి ఉన్నాయి, నేను చెప్తాను కదా జనరల్లీ నాకు చాలా తక్కువ ఉన్నాయి. లిటరలీ నేను డైలీ నా ఆఫీస్కి కానీ నేను బయటికి ఎటైనా వెళ్ళాలి, ప్రెజెంటబుల్గా ఉండాలి అనే సిచ్యువేషన్స్ అంతట్లో నాకు వేసుకోగలిగే బాటమ్స్ నాకున్నవి మొత్తము 6 బాటమ్స్.
ఎగ్జాక్ట్లీ 6 అనమాట. ఆ 6ని నేను రిపీట్ చేస్తూ ఉంటా, మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటా. సో అది నేను క్వాలిటీ చూస్ చేసుకుని ఇప్పుడు ఒక్కొక్క బాటమ్ నాది అంటే నేను ప్రైస్ చెప్పుకోవాలి దాని గురించి ఏదో బ్రాగ్ చేయాలి అని కాదు. బట్ ప్రతి పీస్ నాది అరౌండ్ 2000 3000 అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే క్వాలిటీ గురించి. కొన్ని నేను 15,000లో కూడా ట్రై చేసిన అనమాట. చేసినప్పుడు కూడా ఏమైందంటే అవి చాలా థిన్గా ఉండడము, లేదా ఫిట్టింగ్ సరిగ్గా సరిపోకపోవడము అట్లాంటివి అయినప్పుడు దెన్ నేను దాన్ని లెవెలప్ చేసిన. సరే ఇంకొంచెం మనీ ఎక్కువ పెట్టినా సరే కంఫర్టబుల్గా ఉండాలి, లుక్ బాగుండాలి అన్నట్టు. సో దెన్ ఐ హ్యాడ్ టు పే మోర్ ఏదన్నా కావాలంటే. సో అందులో నేను క్వాలిటీ చూస్ చేసుకున్న, క్వాంటిటీ తగ్గించేసా. ఎన్ని నాకు 10-15 అవసరం లేదు, నాకు 6 చాలు, కానీ అవి క్వాలిటీ ఉండాలి. సో దట్ ఈస్ డూ. అండ్ డోంట్ గురించి మాట్లాడితే ఏంటంటే ఇవి రెండు కూడా థర్డ్ డూ అండ్ డోంట్ కూడా మన మైండ్ సెట్కి సంబంధించినవి అనమాట. సో డోంట్ ఏంటంటే ఓవర్ స్టైలింగ్. ఏది కూడా ఓవర్ స్టైల్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మనం అవుట్ఫిట్స్ గురించి మాట్లాడుతున్నాము. అవుట్ఫిట్స్కి చాలా పెద్ద యాడ్ ఆన్ ఏంటంటే యాక్సెసరీస్. సో యాక్సెసరీస్ని కూడా మనము ఓవర్గా స్టైల్ చేయొద్దు అనమాట. ఏదన్నా ఓవర్గా ఉంటే అది చాలా క్రింజీగా అండ్ ఆల్సో అంత సటిల్గా కనిపించదు. అది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటి, 2 థింగ్స్ ఇంపార్టెంట్. మనం కంఫర్టబుల్గా ఉండాలి అండ్ చూడడానికి మనం బాగుండాలి, అంతే కదా. సో ఓవర్ స్టైలింగ్ చేసినప్పుడు ఏంటంటే అది ఆబ్వియస్లీ బాగుండదు. సో ఇట్ ఈస్ నాట్ నెససరీ. చాలా మినిమల్గా నువ్వు ఎంత సింపుల్గా ఉంటే మనం అంత బాగా కనిపిస్తాము. బికాజ్ మన మైండ్ సెట్ కానీ మనము లోపల నుంచి వస్తుంది ఆ హ్యాపీనెస్ కానీ మనం ఆ కంఫర్టబుల్గా ఉండడం కానీ ఇట్స్ ఆల్ ఫ్రమ్ ఇన్సైడ్. సో మన మైండ్ సెట్ మారాలి. సో క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. టు సమ్మరైజ్ నేను ఓవరాల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ మీరు చూస్ చేసుకునే కలర్స్ చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి డూప్లికేట్స్ అనేవి ఉండద్దు అనమాట. చాలా మినిమల్గా పెట్టుకోండి. దట్ ఈజ్ అగైన్ చూస్ క్వాలిటీ ఓవర్ ద క్వాంటిటీ అండ్ యువర్ కంఫర్ట్నెస్, అది దట్ కమ్స్ ఫస్ట్ అనమాట. బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్. ట్రెండీ ఉండని, అది ఏమైనా ఉండని, బట్ యూ హ్యావ్ టు బీ కంఫర్టబుల్, దెన్ యూ లుక్ గుడ్ అండ్ హ్యాపీ. సో దట్ ఈజ్ ఆల్. ఐ హోప్ దిస్ హెల్ప్డ్ యూ. మీకు ఒకవేళ యూజ్ అయిందంటే కనుక షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. ఇది రికమెండ్ అవుతుంది వేరే వాళ్ళకి కూడా. And thank you so much for watching till now. I'll be back with another video on this minimalism.